అభివృద్ధిపై విపక్షాలకు ధ్యాస లేదన్నారు మంత్రి అమర్నాథ్. పారిశ్రామిక రంగంలో దేశంలో 2వ స్థానంలో ఉన్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. కట్టప్ప రాజకీయాలకు విపక్షాలు తరలేపాయని విమర్శిస్తున్నారు అమర్నాథ్. ఏదో ఒక సంస్థకి ఊరకనే భూములు ఇచ్చేస్తున్నారు, ఊరకనే వారికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఎలాగా పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టించావు, మరి మళ్ళీ ప్రజల్ని ఎందుకు? నీకు కావాల్సింది అది. నీ కట్టప్ప వేషాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వేస్తే పాప అమాయకుడు ఆయన పడతాడు, కానీ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి మీద బురద జల్లేస్తే, చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్ట్ చదివేస్తే, చంద్రబాబు నాయుడు కోసం కష్టపడి పనిచేసేస్తే, మనం ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం. మన ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవం రోజు కూడా ఏది పడితే అది మాట్లాడాడు. నీకు సబ్జెక్ట్ లేదు. ఉన్నది మనకి వెన్నుపోటు తప్పితే మనకి మన వారసత్వం అంతకుమించి ఇంకేం లేదు మనకి. ఆ వెన్నుపోటు, పెద్ద వెన్నుపోటు, చిన్న వెన్నుపోటు రెండు కలిసే. పెద్ద కట్టప్ప, చిన్న కట్టప్ప. ఆయనేమో ఎన్టీ రామారావు పొడిచాడు, వీళ్ళ నాన్నేమో నాదెండ్ల మనోహరేమో వాళ్ళ నాన్నేమో ఆయన ఎన్టీ రామారావుని ఒకసారి పొడిచాడు, వాళ్ళ కొడుకేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొడుస్తుంది. వీళ్ళందరూ కలిసి వచ్చి రేపు ప్రజల్ని వెన్నుపోటు పడవాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. ఇవన్నీ సాధ్యం కాదు. నేను ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో ఏదో జరిగిపోయింది, దానివల్ల చాలా ప్రభుత్వం తద్వారా ఏదో చేసేసుకుంటుంది అని చెప్పేటువంటి ప్రయత్నం. ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటంటే, సహజంగా ఒక ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ ఏపీఐఐసి ద్వారా ల్యాండ్ అలాట్మెంట్ చేసిన తర్వాత 2020 సంవత్సరంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? సహజంగా ల్యాండ్లు తీసుకొని పారిశ్రామిక అవసరాల కోసం అని చెప్పి భూములు తీసుకొని వారు చెప్పినటువంటి ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేయకుండా ఖాళీగా ల్యాండ్ పెట్టుకొని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఫర్దర్గా రేపొద్దున ఎప్పుడైనా రేట్ వచ్చినప్పుడు దాన్ని ఇంకో పారిశ్రామిక అమ్ముకోవడానికో దేనికో ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది మనకు చరిత్ర చెప్తా ఉంది.